హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫుల్ గ్రేవీతో చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై అయితే మనకి అంత ఎక్కువ గ్రేవీ రాదు. మీకు అలా కాకుండా అన్నంలోకైనా బిర్యానీలోకైనా విత్ గ్రేవీ చికెన్ ఫ్రై కావాలి అంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు మరిన్ని చికెన్ ఫ్రై అండ్ కర్రీ రెసిపీస్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ తయారు చేసేద్దామా? రెసిపీ తయారు చేసుకోవడం కోసం 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. దీనిలో 1.5 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చెక్క నిమ్మరసము పిండుకోవాలి. ఇక్కడ నేను కూర మొత్తానికి సరిపోయే కారం కానీ సాల్ట్ కానీ వేసుకోవటం లేదు. మిగతా కారాన్ని మనం కూర చేసుకునేటప్పుడు వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం అనేది ముక్కలకి ఒక 2 నిమిషాలు బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి మీకు టైం ఉంటే కనుక ఒక ½ అవర్ టు 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ ప్యాన్లో వేసుకునేటప్పుడు ఇలా పీసెస్ని విడివిడిగా వేసుకోవాలి. తక్కువ చికెన్ చేసుకుంటే కనుక ఈ ఫ్రై బాగా వస్తుంది. మీరు ఎక్కువ చికెన్ తీసుకున్నట్లయితే 2 సార్లుగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒకేసారి వేసేసుకున్నాను. ముక్కలు వేసిన వెంటనే కదపకుండా మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మనము మూత పెట్టకుండా చికెన్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మనకి చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. చికెన్ని రెండు వైపులా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెను ఒక 80% కుక్ అయిన తర్వాత ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా 20% మనము కర్రీతో పాటు కుక్ చేసుకోవచ్చు. చికెన్ క్వాంటిటీ మనం తక్కువగా తీసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి రెండు వైపులా తండూరి చికెన్ లాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే చికెన్ని బట్టి అలాగే మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఆనియన్స్ని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1.5 టీ స్పూన్ ధనియాల పౌడరు, ½ టీ స్పూన్ పసుపు, ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టీ స్పూన్ల కారము వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కారం వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసి కారం వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మసాలాలు మాడిపోతున్నాయి అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలను మిక్సీ బట్టి వేసుకుంటున్నాను. ఇలా టమాటా ప్యూరీ వేసుకోవటం వల్ల మనకి కర్రీలో గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా అంతా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి. చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీనిలో ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో గ్రేవీ కోసం ఒక ½ కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల గ్రేవీ ముక్కకు కూడా పట్టి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలోనే ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ సరిపోలేదు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఏం మిగలలేదు. చూడండి ఎంత థిక్గా గ్రేవీ లాగా వచ్చిందో. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి బిర్యానీలోకే కాదండి, చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై రుచి అయితే మామూలుగా లేదు. ఎవరైనా సరే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.